నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవారికి గుడ్ న్యూస్ అందింది. అర్హత ఉన్నప్పటికీ ఇల్లు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరఫున అందరికీ ఇళ్ల పట్టాలిప్పించి హౌసింగ్ స్కీమ్ కింద ఇళ్లను మంజూరు చేయించడం తమ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఈ దిశగా ఇప్పట్టే ఆన్లైన్ దరఖాస్తులు పెండింగ్ వివరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. వేంపల్లి వంటి ప్రాంతాల్లో భూమి కొరత ఉండటంతో 15 నుంచి 20 ఎకరాల భూమిని సేకరించి అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి కొనుగోలు చేస్తామని తెలిపారు. లేఅవుట్ ఏర్పాటు చేసి ప్రతి అర్హుడికి ఇల్లు అందించడమే లక్ష్యమన్నారు. ముఖ్యంగా పులివెందుల పట్టణ ప్రాంతంలో కానీ అలాగే వేంపల్లి పట్టణ ప్రాంతం కానీ సింహాద్రిపురంలో కానీ అంటే ఈ 3 ఊర్లలో ఈ పట్టణాలలో అర్హత కలిగి ఎవరికైనా ఇండ్లు గల వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు ప్రభుత్వం నుంచి కూడా అందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పించి తర్వాత హౌసింగ్ స్కీమ్ వచ్చినప్పుడు వాళ్ళకు హౌస్ కూడా అలాట్ చేసి అందరికీ కూడా ఇల్లు లేని పేదవాళ్ళందరికీ అక్కడ ఇల్లు ఇప్పించాలనే ఒక మంచి కార్యక్రమం మేము తెలుగుదేశం పార్టీ చేపట్టడం జరిగింది. తర్వాత ఇందులో భాగంగా అసలు ముందు ఆన్లైన్లో అర్హులు ఎవరెవరు ఎంతెంతమంది ఎక్కించుకున్నారు, ఇంకా అర్హత ఉండి పెండింగ్లో అంటే ఇప్పుడు లాగిన్ క్లోజ్ అయింది కాబట్టి ఇంకా ఎంతమంది పెండింగ్లో ఉన్నాయి, అసలు రిక్వైర్మెంట్ ఎంత, మనకు ల్యాండ్ సైట్లు ఇచ్చేదానికి అవైలబుల్ సైట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా అందరికీ 3 ఎంఆర్ఓలకు ఆర్డీఓ గారికి అలాగే పులివెందుల మున్సిపల్ కమిషనర్ గారిని కూడా ఒక 10 రోజుల కిందట మీరంతా కూర్చొని ఎక్సర్సైజ్ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజంతా అర్హత ఉండి ఆల్రెడీ లాగిన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, తర్వాత మిగతా వాళ్ళ అర్హత ఉండి ఇంకా లాగిన్ కాని వాళ్ళు ఎంతమంది, ఇంకా ఈ 3-4 రోజుల్లో ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే నిజంగా అర్హులై ఉన్న వాళ్ళు ఎవరో ఎక్కించుకోండి. మేము జేసీ గారితో కూడా మాట్లాడి ఇప్పుడు పులివెందుల్లో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చేదానికి అతను ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సింహాద్రిపురం కానీ పులివెందుల టౌన్లో కానీ వేంపల్లి పట్టణంలో కొంచెం కావాల్సినంత ల్యాండ్ లేదు. అర్హత అప్లికేషన్స్ చాలా ఎక్కువ వచ్చాయి, 500 నుంచి 800 అప్లికేషన్ దాని వచ్చాయి. వాళ్ళకు కూడా దగ్గరలో ఏదైనా కానీ ఒక 15 నుంచి 20 ఎకరాలు కూడా భూమి సేకరించి అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ భూమిని ఒక ధరకు కొని అక్కడ లేఅవుట్ వేసి వాళ్ళందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు అందించే బాధ్యత ఇల్లు అందించే కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. ఇక మిగతాటివి అంటే ఈ 3 పట్టణాలు కాకుండా మిగతా ఊళ్ళల్లో కూడా తర్వాత సైట్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, ఇళ్ళ సైటు, వాళ్ళందరికీ కూడా హౌసింగ్ తర్వాత ఇళ్ల స్థలాలకు అంటే వాళ్ళకి సైట్ ఉంది, వాళ్ళకి హౌసింగ్లో పెట్టి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసే కార్యక్రమం కొన్ని ఊళ్ళల్లో అంటే ముఖ్యంగా ఎర్రపల్లి, కొత్తపల్లి కానీ నల్లపరెడ్డిపల్లి అలాంటి పెద్ద ఊర్లలో కొంచెం సైట్ ఇష్యూస్ ఉన్నా కూడా అవి కూడా దగ్గరలో ఎక్కడన్నా ఇల్లు సైట్ అవైలబుల్ ఉంటే అవి తీసుకోవడం, అవైలబుల్ లేని చోట కొంత డబ్బు ఖర్చు పెట్టైనా కొని ఏది ఏమైనప్పటికీ పులివెందుల కాన్స్టిట్యున్సీలో అర్హత ఉండి ఇళ్ల స్థలము లేకుండా ఇల్లు లేకుండా ఉండే ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు కల్పించే ఇల్లు ఏర్పాటు చేసే సౌకర్యం వచ్చేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.